సో, ప్రస్తుతం మనతో పాటు మార్వాడి యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉన్నారు. మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి రావటం జరిగింది. సో, వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి? ఆపర్చునిటీస్ ఏంటి? అట్ ద సేమ్ టైమ్ అసలు ఎలా ఉంది? అంటే ఫుడ్ పరంగా చూసుకున్నా, లేదనంటే అక్కడ సేఫ్టీ, సెక్యూరిటీ పరంగా చూసుకున్నా ఏ విధంగా ఉంది కాలేజ్ అని చెప్పి హలో అండి. హలో సార్. మీ పేరు? నా పేరు వికేష్. వికేష్. యాహ్! ఎక్కడి నుంచొచ్చారు మీరు? నేను విజయవాడ నుంచొచ్చాను. ఎలా అనిపిస్తుందండి మార్వాడి యూనివర్సిటీ మీకు? కాలేజ్ అయితే చాలా బావుందండి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గూడా చాలా బావుంది. ఇక్కడ సౌత్ ఇండియా ఫుడ్ గూడా చాలా అవైలబుల్‌గా ఉంది. లెక్చరర్స్ గూడా మనకు చాలా సపోర్ట్‌గా ఉన్నారనమాట. తెలుగు ఫ్యాకల్టీ కూడా ఉంది. ఏమైనా డౌట్స్ ఉన్నా ఎక్స్‌ప్లెయిన్ చేయడం గాని అంతా మాత్రం కాలేజ్ అయితే నంబర్ 1గా ఉంది. ఎందుకు పిల్లల్ని ఇక్కడే జాయిన్ చేయించాలి? మన చుట్టుపక్కల కాలేజెస్ ఉన్నాయి గదా! అని చెప్పేసి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. మనకి ఏంటంటే అక్కడ చదువుకుంటే మనకు లాంగ్వేజ్ అనేది ఎప్పటికి ఇంప్రూవ్ అవ్వదు. ఇక్కడ చదువుకుంటే ఏంటంటే ఒక రోజు కాకపోయినా ఒక రోజైనా వేరే వాళ్ళతో ఇంగ్లీష్ మాట్లాడతాం కాబట్టి ఇంటరాక్ట్ అవ్వచ్చు. మీరు ఏ కాలేజ్‌కైనా ఎళ్ళండి మినిమమ్ 6,00,000, 4,00,000, 5,00,000 ఫీజ్ ఉంటది. ఇక్కడ మాత్రం అంత ఫీజ్ ఉండదు. మనకు హాస్టల్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయన్నమాట. సో, పేరెంట్స్‌కి ఏం చెప్తారు?